ఓకే. సార్ అసలు ఈ బ్లాడర్ క్యాన్సర్‌ని ఎలా గుర్తించాలి సార్? ఎలా చేయాలంటే వాట్ యూ విల్ సే? యూరినరీ సిస్టమ్‌లో వచ్చే వన్ ఆఫ్ ద కామన్ క్యాన్సర్ అండి. దీంట్లో మనకి మొదట ఏమొస్తుందంటే రక్తం వస్తుందండి, మనకి మూత్రంలో రక్తం వస్తుంది. సో ఇది కామన్‌గా 20-40 సంవత్సరాల వయసు గ్రూప్ వాళ్ళకే కామన్‌గా వస్తుందండి. దీనిలో మళ్ళీ స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు కానీ, లేకుంటే కంపెనీలలో లైక్ కెమికల్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు, లైక్ రబ్బర్ ఇండస్ట్రీ, కెమికల్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళల్లో ఈ బ్లాడర్ క్యాన్సర్ అనేది తరచుగా చూస్తుంటాం. ఈవెన్ స్మోకింగ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ కాజ్ బ్లాడర్ క్యాన్సర్కి. సో వీళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే యూరిన్‌లో బ్లడ్ వస్తుంది. అది కొంచెం ఒకరోజు రాదు, అది కంటిన్యూస్గా వస్తుంటుంది కొంతమందిలో. సో తర్వాత మూత్రంలో మంట రావడం, వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే మనం మూత్రం పోసినప్పుడు డిసూరియా అంటారు, సివియర్ డిసూరియా. సార్ ఇది మేల్ అండ్ ఫీమేల్ లో ఉంటుంది, ఓన్లీ ఫీమేల్ లో? ఇద్దరిలో వస్తుందండి. బ్లాడర్ క్యాన్సర్ అనేది మేల్లో వస్తుంది, ఫీమేల్లో వస్తుంది. ఓకే. సో ఎవరికైనా చెప్పినాను కదా, మనకి కెమికల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి కానీ వీటిలో కామన్ ఉంటుంది. ఇది లేకున్నా కొంతమందిలో అంటే స్పెసిఫిక్ రీజన్ ఏమి ఉండదు. కొంతమంది బ్లాడర్ క్యాన్సర్ చూస్తుంటాము, మేల్లో ఫీమేల్ ఇద్దరిలో వస్తుందండి. వస్తుంది. సిమ్టమ్స్ నేను చెప్పిన మూత్రంలో రక్తం రావడం ఇవన్నీ కామన్, ఇద్దరిలో వస్తుంటాయి. మూత్రంలో మంట కూడా మెన్లో వస్తుంది, ఉమెన్లో కూడా వస్తుంది. సో ఇద్దరిలో వస్తుంది. సో మనకి ఎప్పుడన్నా యూరిన్లో బ్లడ్ వచ్చిందంటే అది అంటే నెగ్లెక్ట్ చేసే సిమ్టమ్ అయితే కాదు, ఇమీడియట్గా డాక్టర్ కన్సల్ట్ కావాలి. అంటే కొంతమంది నాకు వేడి చేసిందేమో అని చేసి హోమ్ రెమెడీస్ అయితే ఫాలో అవుతుంటారు. మనకు మంట వస్తే సరే హోమ్ రెమెడీస్ అయిన వాళ్ళు సింపుల్ యూటే హోమ్ రెమెడీస్ ఒక యాక్సెప్టెడ్. కానీ మనకు మూత్రంలో రక్తం వచ్చిందంటే అది అలారమింగ్ సైన్. సో డెఫినెట్లీ సమ్ అండర్లైన్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఇమీడియట్ ఏంటంటే యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే సింపుల్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ చేస్తే సమ్ టైమ్స్ సింపుల్ రీజన్స్ కూడా ఉంటాయి యూరిన్లో బ్లడ్ రావడానికి. లైక్ సివియర్ యూరినరీ ఇన్ఫెక్షన్లో కూడా బ్లడ్ వస్తుంది. సో ప్రోస్టేట్ క్యాన్సర్లో వస్తుంది, బ్లాడర్ క్యాన్సర్లో వస్తుంది, సో కిడ్నీ స్టోన్స్లలో కూడా వస్తుంది. సో క్యాన్సర్ ఎంత కారకమో అలాగనే నాన్ క్యాన్సర్ కాజెస్ కూడా ఉంటాయి యూరిన్లో బ్లడ్ రావడానికి. సో ఏంటంటే భయపడకుండా డాక్టర్ని కన్సల్ట్ చేసినట్లయితే మీకు అండర్లైన్ కాజ్ ఏముంటుందో తెలుసు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.